ఓకే. ఇంకా యాంగర్ గురించే యాక్చువల్‌గా కంటిన్యూ‌గా చెప్తున్నారు ఇంకా లూయిసే గారు. సో, నిన్నటిదాకా ఏంటంటే, మన హాబిచ్యువల్ యాంగర్ గురించి చెప్పారు. అంటే ఏంటంటే, ఏదో ఒకసారి కోపం వచ్చింది. దాన్ని పాజిటివ్ వేలో బయటికి పంపించడం అంతకుముందు నేర్చుకున్నాం. ఆ తర్వాత ఏంటంటే, ప్రతిసారి కోపం వచ్చేవాళ్ళు. ఆ కోపం అనే యాటిట్యూడ్ కలిగి ఉన్నవాళ్ళు. సో, వీళ్ళు కోపం ఎంతసేపు కోపదారి మనిషిరా అనే పర్సనాలిటీ ఉన్నవారు. సో, వారు ఆహ్ అంటే రకరకాలుగా వాళ్ళు వేసుకోవాల్సిన ప్రశ్నల గురించి ఆవిడ డిస్కస్ చేశారు. అలాగే ఏంటంటే ఆహ్, మన యొక్క ఇన్‌ఫ్లూయెన్స్ లేదంటే గనక మన యొక్క మెంటల్ స్టేట్ యొక్క కొనసాగింపు, మన చుట్టూతా ఉండేటువంటి వస్తువుల మీద కూడా దాని యొక్క ఇంపాక్ట్ ఉంటుంది అని కూడా చెప్పారు. అంటే మన చుట్టూతా యూజ్ చేసేటువంటి ప్రతి ఆటోమొబైల్ కూడా మనకొక ఇండికేషన్ ఇస్తూ ఉంటుందన్నమాట. మన మెంటల్ స్టేట్ ఎలా ఉంది అని చెప్పి. సో, తను కార్‌ని ఎగ్జాంపుల్ తీసుకొని సో, మనం బాగా రెగ్యులర్‌గా యూజ్ చేసే వస్తువు దాంట్లో కలిగేటువంటి ఇబ్బందులు అండ్ అది మన మెంటల్ స్టేట్‌ని ఎలా రిప్రజెంట్ చేస్తుంది అన్నట్టుగా తను కార్‌ని తీసుకొని చెప్పారనమాట. సో, నిన్నటిదాకా ఆ డిస్కషన్ అయింది. సో, ఇవాళేంటంటే దేర్ ఈస్ నథింగ్ న్యూ ఆర్ యూనిక్ అబౌట్ యాంగర్. No one escapes this experience. The key is recognizing it for what for what it is and taking that energy in a healthier direction. If you get sick, don't get angry over it. Instead of putting the anger into the body, fill it with love and forgive yourself. Those of you who are the caregivers of the sick people can remember to take care of yourselves too. If you don't want to if you don't want to be any good to yourself or your friends and family, you'll burn out. Do something to let your feelings out as well. Once you learn to deal with anger in a positive way that readily benefits you, you will find many wonderful changes occurring in the quality of your life. సో, కోపం అనేది ఒక కొత్త ఏదో యూనిక్ అయిన విషయమేం కాదు. దాని నుంచి ఎస్కేప్ అవ్వడం ఎవరికీ సాధ్యం కాదు. అంటే ప్రతి ఒక్కరికి కోపం రావడం అనేది పరమ సహజము. కాకపోతే ఏంటి అంటే, మనము నాకెందుకు కోపమొస్తుంది? దేనికోసం వస్తుంది? అండ్ ఏంటి అంటే, దాన్ని అర్థం చేసుకొని, ఆ కోపం అనే ఎనర్జీని మనం హెల్తీయర్ డైరెక్షన్‌లో కూడా మూవ్ చేసుకోవచ్చు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవడానికి కోపం గురించి ఇంతగా డిస్కస్ చేసుకుంటున్నాం అనమాట. ఏంటి అంటే, అసలెందుకు కోపమొస్తుంది? దేనికోసం వస్తుంది? అని చెప్పేసి కనుక్కోవడం అనమాట. అది చాలా ఇంపార్టెంట్ యాస్పెక్ట్ అని చెప్తుందనమాట. ఒకవేళ మీకేదైనా అనారోగ్యం కలిగిందనుకోండి. అనారోగ్యం కలిగినప్పుడు అరే ఛా! నాకీ ప్రాబ్లమ్ వచ్చింది అని చెప్పేసి మీ మీ శరీరం మీద మీకు కోపం అంటే మాటి మాటికి అనారోగ్యాలు ఫీలయ్యే వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళ శరీరం మీద, వాళ్ళ పట్ల వాళ్ళకి ద్వేషం వచ్చేస్తూ ఉంటుందనమాట. ఏంటి ఎప్పుడు ఏదో ప్రాబ్లమ్ ఉంటూనే ఉంటుంది అని జెప్పేసి. సో, అలాగా ఏదైనా ఒక అనారోగ్యం కలిగినప్పుడు మీరు మీ శరీరం మీద కోపం చూపించకుండా ఇన్‌స్టెడ్ మీరు మీ మీ శరీరాన్ని ప్రేమతో నింపేసుకోండి. అట్ ద సేమ్ టైమ్ మీరేదన్నా కొన్ని కొన్ని సార్లేంటంటే మనం మాక్సిమం మనం చేసే ఆహ్, చిన్న చిన్న తప్పుల వల్లనే మనకి ఏదో ఒక అనారోగ్యం వస్తుంటుంది. అంటే సరిగ్గా మనం ఏంటంటే స్ట్రెస్‌ని సరిగ్గా ప్రాపర్‌గా బ్యాలెన్స్ చేసుకోలేకపోవడం, ఎమోషన్స్‌ని బ్యాలెన్స్ చేసుకోలేకపోవడం. తర్వాతేంటంటే అధికంగా వర్క్ చేసేయడము. వీటి వలనే సాధారణంగా ఏంటి అంటే, ఇక అలారాల్లాగా మన బాడీ మీదకి కొన్ని కొన్ని అనారోగ్యాలొస్తూ ఉంటాయన్నమాట. సో, ఫర్‌గివ్ యువర్ సెల్ఫ్. నిన్ను సరిగ్గా కేర్ చేసుకోలేదు. ఐయామ్ సో సారీ. అందుకే ఒక ప్రాబ్లమ్ వచ్చినట్టుంది అని చెప్పేసి దాని శరీరాన్ని ప్రేమతో నింపండి. అంతేగాని దాని పట్ల కోపాన్ని చూపించొద్దు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఆవిడ కొంతమంది మంచం మీద ఉండిపోతే వారిని చూసుకుంటూ ఉంటారు కదా! ఇప్పుడు తల్లిదండ్రులు ఎవరైనా బాగా ముసలివాళ్ళైపోయి వాళ్ళకి చేయాల్సొస్తూ ఉంటుంది కొంతమంది. సో, అలా ఎవరైతే మంచం మీద ఉన్న వారికి చేసేవాళ్ళుంటారు కదా! ఆ చేసేవాళ్ళేంటంటే చేసి వాళ్ళ వాళ్ళ ఎనర్జీనంతా కన్జ్యూమ్ చేసేస్తూ ఉంటారనమాట. వాళ్ళకి చాలా నిస్సహాయంగా అనిపిస్తుంది. అసలు కొన్ని సార్లు వాళ్ళకి ఎనర్జీ లేకుండా అనిపిస్తుంది. సో, వాళ్ళు కంప్లీట్‌గా వాళ్ళ ఎనర్జీ అంతా డ్రైన్ ఔట్ చేసేసుకుంటూ ఉంటారనమాట. సో, అలాంటి వాళ్ళేంటంటే మొదట వాళ్ళని వాళ్ళు కేర్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనేది తప్పకుండా గుర్తుంచుకోండి. అలాగే మీకు ఏదైనా నిస్సహాయంగా అనిపించినా, ఏదైనా కోపంగా, బాధగా అనిపించినా ఇలా చేయాల్సొస్తుందని చెప్పి ఆ ఫీలింగ్స్‌ని వాటన్నిటిని బయట పెట్టేందుకు ఒక సరైన మార్గాన్ని ఎతుక్కోండి. లేదు అంటే గనక మీరు కంప్లీట్‌గా మీ ఎనర్జీ మీకు డ్రైన్ అయిపోయి మంచం మీద పడిన వాళ్ళకి చేసేది కాకుండా వీళ్ళు మంచం మీద పడిపోతారు. సో, అక్కడి దాకా తెచ్చుకోకండి అన్నట్టుగా ఆవిడ చెప్తున్నారనమాట. సో, ఏంటి అంటే మనం ఈ యాంగర్‌ని పాజిటివ్ వేలో గనక దాన్ని మరల్చుకోగలిగితే గనక దాని బెనిఫిట్స్, దాని వండర్‌ఫుల్ చేంజెస్ మనం ఇమ్మీడియేట్‌గా మన లైఫ్‌లో చూడొచ్చు. మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ చాలా ఇంప్రూవ్ అవుతుంది అని చెప్తున్నారనమాట. రెసెంట్‌మెంట్ కాసెస్ ఎ వెరైటీ ఆఫ్ ఇన్సల్ట్. రెసెంట్‌మెంట్ అంటే యాక్చువల్‌గా అణగదొక్కబడినటువంటి కోపం అన్నమాట. రెసెంట్‌మెంట్ ఈస్ ది యాంగర్ దట్ ఈస్ బరీడ్ ఫర్ ఎ లాంగర్ టైమ్.
The main problem with the resentment is that it lodges in the body, usually in the same place and in the time, and it seeds and eats away the body and often turns into tumors and cancers. Therefore, repressing the anger and letting it settle in our bodies is not conducive to good health. Again, it's time to let the feelings out. సో, అంటే కోపం యొక్క మరో రూపమే. కోపము అణిచివేయబడినటువంటి కోపాన్ని రెజెంట్‌మెంట్ అంటారనమాట. సో, మెయిన్ ప్రాబ్లమ్ ఏంటి అంటే, మన కోపం వచ్చినప్పుడల్లాగా దానికి ఎక్స్‌ప్రెస్ చేయడం మనకి చేత కావట్లేదు. లేదు అంటే గనక మనం పెరిగినటువంటి ఎన్విరాన్మెంట్‌లో కోపాన్ని నువ్వు ప్రదర్శించడమే పెద్ద తప్పు, నేరము. నువ్వు నోరెత్తి మాట్లాడకూడదు అనేటువంటి ఎన్విరాన్మెంట్‌లో పెరిగిన వాళ్ళేంటంటే వాళ్ళ కోపమొచ్చినా గాని లోపలికి అణగదొక్కేసుకుంటూ ఉంటారనమాట. సో, ఏంటి అంటే సాధారణంగా ఈ కోపమనేది ఒక పర్టిక్యులర్ సేమ్ ప్లేస్ చూసుకొని అదెళ్లి సెటిల్ డౌన్ అవుతూ ఉంటుందనమాట. ఆ సెటిల్ డౌన్ అయిన కోపమే అది ట్యూమర్స్ కింద, క్యాన్సర్ కింద దారి తీస్తుంది. సో, ఈ అణగదొక్కబడినటువంటి కోపాన్ని ఏంటంటే మన బాడీలో సెటిల్ డౌన్ కానివ్వకుండా ఏంటంటే దాన్ని బయటికి పంపించే మార్గాలను వెతుక్కోవాలి. సో, ఏదైనా కానీ ఒక ఎమోషన్, ఒక నెగెటివ్ ఎమోషన్ అది ఏదైనా కావచ్చు. అది జనరేట్ అయిందంటే దాన్ని పంపించేసేదానికి, దాన్ని మన బాడీలోంచి రిలీజ్ చేసేదానికి మనం వివిధ రకాల ప్రయత్నాలనేవి చెయ్యాలి అని చెప్పి ఆవిడ ప్రధానంగా అది ఏ నెగెటివ్ ఎమోషన్‌కైనా మాక్సిమం అప్లై అవుతుంది. Many of us were raised in the families where we weren't allowed to be angry. Women in particular were taught that to be angry was something bad. ఎస్పెషల్లీ చాలా మందికి విమెన్‌కి ఏంటంటే అసలా మాటకి నీకు చాలా సహనం ఉండాలమ్మాయి. ఎప్పుడు ప్రేమగా ఉండాలి, సహనంగా ఉండాలి. చీటికి మాటికి కోపం వస్తుందేంటి అసలా నువ్వు అసలు ఆడపిల్లవేనా అన్నట్టుగా అట్లా మాట్లాడుతుంటారు. సో, చాలా మటుకేంటంటే విమెన్‌కి ఎస్పెషల్లీ నువ్వు కోపాన్ని ప్రదర్శించడం అది చాలా చెడ్డ విషయంగా వాళ్ళని ఆ విధంగా ఏంటంటే పెంచబడతారనమాట చాలా మటుకు విమెన్. యాంగర్ వాస్ నాట్ యాక్సెప్టబుల్ ఎక్సెప్ట్ ఫర్ వన్ పర్సన్. చాలా కుటుంబాల్లో ఏంటంటే అసలు కోపం ప్రదర్శించడం అనేది అసలు యాక్సెప్టబుల్ కానే కాదు. ఎక్సెప్ట్ ఒకే ఒక్క పర్సన్‌కి. వాళ్ళెవరంటే పేరెంట్స్‌కనమాట. సో, వి ఆర్ లెర్న్ టు స్వాలో అవర్ యాంగర్ రాదర్ థాన్ రిప్రెస్ ఇట్. సో, ఎక్స్‌ప్రెస్ ఇట్. సో, ఏంటి అంటే మనం చాలా సార్లు ఏంటంటే మన మన కోపాన్ని మనం దిగమింగుకుంటూ ఉంటాము. రాదర్ థాన్ ఎక్స్‌ప్రెసింగ్ ఇట్. అంతే గదా! చిన్న పిల్లలు వాళ్ళ తల్లిదండ్రుల మీద కోపం పడ్డారనుకోండి ఇంక అంతే 2, 4 తగులుతాయి. అంతే గదా! సో, ఏంటి అంటే చాలా మటుకు పేరెంట్స్ ఒక్కళ్ళకే మాత్రమే యూజువల్‌గా ఏంటి అంటే పేరెంట్స్ ఒక్కళ్ళకి మాత్రమే వాళ్ళు వాయిస్ రైజ్ చేసి గట్టిగా పిల్లల్ని గదమాయించే హక్కు ఉన్నట్టుగా చూపిస్తారనమాట. అసలు పిల్లలు నోరెత్తకూడదు అన్నట్టుగా కొన్ని కుటుంబాల్లో ఉంటూ ఉంటాయి. సో, దీని వలన ఏమవుతుందంటే అటువంటి కుటుంబాల్లో ఏమవుతుందంటే పిల్లలు సాధారణంగా వాళ్ళ కోపాన్ని దిగమింగేసుకొని వాటిని ఎక్స్‌ప్రెస్ చేయకుండా ఉంటారనమాట. అగైన్ వి కెన్ నౌ రియలైజ్ థట్ వి ఆర్ ది వన్స్ హూ ఆర్ హోల్డింగ్ ఆన్ ఇట్. నోబడీ ఎల్స్ ఈస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్ అట్ ఆల్. సో, ఇప్పుడు మనం బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, ఈ కోపాన్ని దిగమింగుతుందెవరు? ఎవరైతే కోపాన్ని తెచ్చుకుంటున్నారో వాళ్ళు దిగమింగుకుంటున్నారు. సో, ఇక్కడ ఎవ్వరు కూడా ఈ కోపంలో ఇన్వాల్వ్ అయ్యి లేరు. సో, ఎవరికి హాని జరుగుతుంది? ఎవరు దాన్ని పట్టుకొని కూర్చుంటున్నారు? ఎవరైతే దాన్ని కోపాన్ని తెచ్చుకుంటున్నారో. ఇప్పుడు నేను ఆ కోపాన్ని తెచ్చుకుంటే గనక నేనే దాన్ని పట్టుకొని వేలాడుతున్నాను. నేనే దాన్ని సప్రెస్ చేసి నా బాడీలో పెట్టుకున్నాను. సో, వర్కౌట్ చేయాల్సింది గూడా ఎవరు? నేనే. ఎవ్వరు వచ్చి నాకు హెల్ప్ చేయలేరు. నా కోపాన్ని నేనే దాన్ని బయటికి ప్రాపర్ వేలో ప్రదర్శించగలగాలి. ఎక్స్‌ప్రెస్ చేయగలగాలి. దాన్ని బయటికి పంపించేయగలగాలి. An oyster takes a grain of sand and it builds layer after layer of calcite over it until it becomes a beautiful pearl. The same way we take our emotional hurts and nurse them over and over again by what I call running the old movie over and over in our minds. If you want to be free from the hurts, if you want to get out of them, then it's time to go beyond them. సో, యాక్చువల్‌గా ఏంటి అంటే, ఒక అదేంటిది ఆహ్, దాన్ని ఆయిస్టర్‌ని తెలుగులో ఏమంటారు? అదే లోపల ముత్యాలుంటాయి గదా! దాన్నేమంటాం మనం తెలుగులో? ఆల్చిప్ప. ఆ! ఆల్చిప్ప. ఆల్చిప్ప లోపలికి ఒక చిన్న సాండ్ గ్రెయిన్ తీసుకొని దాని పైనంతా చక్కగా కాల్షియం లేయర్స్ ఫార్మ్ చేసి చక్కగా ఓ బ్యూటిఫుల్ పర్ల్‌లా తయారు చేస్తది. అలా మనం ఏం చేస్తుంటామంటే, మన ఎమోషనల్ హర్ట్స్ అన్నీ లోపలేసేసుకొని, దాన్ని అలాగే ఉంచి కొన్నాళ్ళకి ఏంటి అంటే, ఎప్పుడైతే ఆ లోపల ఉన్న ఆ ఎమోషన్ ఏదైతే సప్రెస్ చేయబడి, దాన్ని చక్కగా లేయర్స్ కింద లోపల దాచుకుంటూ ఉంటాం గదా! పెద్ద నిధిలాగా. సో, దాని మూలాన ఏమవుతుందంటే మనకొక బిలీఫ్ సిస్టమ్ ఫార్మ్ అయిపోతదనమాట. ఆ బిలీఫ్ సిస్టమ్స్ మూలాన నన్నందరూ హర్ట్ చేస్తారు. నాకందరూ ఇరిటేట్ చేస్తారు అని చెప్పి ఒక బిలీఫ్ సిస్టమ్ ఫార్మ్ చేసుకుంటాం అనమాట. అదే ఓల్డ్ మూవీని ఏస్తూ కూర్చుంటాం. రిపీట్, రివైండ్. సో, దీనివల్ల ఏమవుతుంది? మన చుట్టూ జరిగేవి గూడా మళ్ళీ అలాంటివే. ప్రతి ఒక్కళ్ళు నన్నే ఇరిటేట్ చేస్తారు. ప్రతి ఒక్కళ్ళు నన్నే హర్ట్ చేస్తూ ఉంటారు. సో, ఇట్లా అయిపోతదనమాట.
సో, ఇప్పుడు నువ్వేం చేయాలి? ఈ హర్ట్స్ అన్నిటిని నువ్వు బయటికి పంపించాలి అంటే గనక, దాన్ని దాన్ని మించిన దాన్ని మించిన అంటే ఉన్నతమైన స్థాయిలో నువ్వు నిలబడాలి. అప్పుడు ఇవన్నీ చాలా చిన్నగా అయిపోతాయి. సో, అది చెప్తున్నారనమాట తను. సో, వన్ ఆఫ్ ది రీజన్స్ వుమెన్ క్రియేట్ సిస్ట్స్ అండ్ ట్యూమర్స్ ఇన్ ది యుటెరస్ ఇస్ త్రూ వాట్ ఐ కాల్ హీ డన్ మీ రాంగ్ సిండ్రోమ్. ద జెనిటల్స్ రిప్రజెంట్ ద మోస్ట్ masculine part of the body, the masculine principle. The genitals represent either the most masculine part of the body, the masculine principle, or most feminine part of the body, the feminine principle. When the people have the emotional episodes, usually in a relationship, they take it to the one of these areas. With women, they may take it to the female organs, their most feminine part, and nurse them until it becomes a sister cancer. సో, చాలా మటుకు విమెన్ ఎస్పెషల్లీ ఈ సిస్ట్‌లని, ట్యూమర్స్‌ని యుటెరస్‌లో ఎక్కువగా ఫార్మ్ చేస్తూ ఉంటారంట. ఎక్కువగా యుటెరస్ క్యాన్సర్స్ అనేవి చాలా మందిలో విమెన్‌లో కనబడుతూ ఉంటాయి. ఆహ్, ఆహ్, సో, దానికి ప్రధానమైన కారణము ఏంటి అంటే గనక మోస్ట్‌లీ ఎమోషనల్ ఎపిసోడ్స్ వచ్చినప్పుడు మేల్ అయితే గనక వాళ్ళ మాస్కులిన్ ఎనర్జీ ఎక్కడ ఎక్కువగా ప్రధానంగా ఉంటుందో అంటే జెనిటల్ ఆర్గాన్స్ దగ్గర యూజువల్‌గా ఎక్కువగా ఇటువంటి ఎమోషన్స్ అన్నిటిని తీసుకెళ్ళి అక్కడ పెడుతూ ఉంటారు అని చెప్తున్నారనమాట. సో, ఎక్కడైనా ఒక భార్యాభర్తల మధ్య ఏదైనా రిలేషన్‌షిప్స్ మధ్యలో గనక ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చి ఆహ్, అంటే చాలా అల్లకల్లోలంగా ఉండి ఎమోషనల్ ఎపిసోడ్స్ ఏవన్నా జరుగుతుంటే గనక చాలా మటుకు విమెన్ ఈ ఎమోషన్స్ అన్నీ తీసుకెళ్ళి వాళ్ళ ఫీమేల్ ఆర్గాన్స్‌లో స్టోర్ చేసుకుంటూ ఉంటారనమాట. సో, ఫీమేల్ ఆర్గాన్స్ ఆర్ నథింగ్ బట్ జెనైటల్ ఆర్గాన్స్. అదే జననేంద్రియాలు అంటారు కదా! వాటి దగ్గర ఎళ్లి స్టోర్ చేసుకుంటూ ఉంటారనమాట. అండ్ వాటిని చక్కగా నర్చర్ చేయడం అంటే వాటిని దాచి అక్కడ ఒక ట్యూమర్ కింద ఫార్మ్ అయ్యేలాగా చేసుకుంటారు అని చెప్తుందనమాట. సిన్స్ రెసెంట్‌మెంట్ ఈస్ బరీడ్ డీప్‌లీ ఇన్‌సైడ్ us Since resentment is deeply buried inside us, we may have to do lot of work to dissolve it. ఓకే. సో, ఈ అణగదొక్కబడినటువంటి ఈ కోపము ఏదైనా ఎమోషన్ కానీ ఏంటంటే మీరు అంటే చాలా ఇన్నర్ వర్క్ చేయాల్సొస్తుంది. దాన్ని డిజాల్వ్ చేయాలంటే, దాన్ని బయటికి వదిలివేయగలగాలి అంటే, అని చెప్పి ఇక్కడ దాకా చెప్పారు. దెన్ ఐ రిసీవ్డ్ ఎ లెటర్ ఫ్రమ్ ఎ వుమన్ హూ వాస్ వర్కింగ్ ఆన్ హర్ థర్డ్ క్యాన్సర్ ట్యూమర్. Okay. She still had not dissolved the resentment pattern and kept creating new tumors in the body. I could tell she felt very righteous about her bitterness. Okay. It was easier for her to let the doctor remove the latest tumor than to work on the forgiveness. It would have been good if she was able to do the both. Doctors are removing her. Okay. Doctors are good at removing the growths. Only we can keep దెమ్ ఫ్రమ్ రీఅపియరింగ్. సో, ఒకసారి తనకి ఒకళ్ళు ఉత్తరం రాసారట ఒక వుమెన్. తనేంటంటే తన ఆహ్, మూడో క్యాన్సర్ ట్యూమర్ మీద నేను వర్క్ చేస్తున్నాను అని చెప్పి రాసారట. తనేంటంటే తనకి చాలా లోపల అణగదొక్కబడినటువంటి ఈ కోపము ఎవరి మీదో ఒక వ్యక్తి మీద తనకి చాలా కోపం ఉందన్నమాట. ఎవరైతే ఆ వుమెన్ లెటర్ రాసారో. అయితే తనేంటంటే ఆ కోపాన్ని బయటికి పంపించేయలేకపోతోంది. లేకపోతే గనక ఆ కోపం అనే ఆ ఎమోషన్‌ని, ఆ రిజెంట్‌మెంట్ అనే ఎమోషన్‌ని తను డిజాల్వ్ చేయలేకపోతుందన్నమాట. దాన్ని కరిగించి వేయలేకపోతుంది. తను ఏంటి అంటే ఎప్పుడు కూడా నేను ఇలా కోపంగా ఉండడము, ఆ వ్యక్తి పట్ల నేను కోపంగా ఉండడం సరైనదే అని తను భావిస్తుంది. సో, దీనివల్ల ఏమవుతుందంటే తన మూడో క్యాన్సర్ ట్యూమర్ మీద వర్కౌట్ చేస్తుంది. అంటే ఏంటి? సో, ఇంతకు ముందే తను డాక్టర్ దగ్గరికెళ్లి ట్యూమర్స్ రిమూవ్ చేయించుకుంది. సో, కాకపోతే ఏంటి అంటే, ఈ లోపలున్నటువంటి అణిచివేయబడ్డవంటి ఆ ఎమోషన్‌ని తను దాని మీద వర్కౌట్ చేయలేకపోవడం మూలన ఎప్పటికప్పుడు కొత్త ట్యూమర్స్ ఫార్మ్ అవుతూనే ఉన్నాయన్నమాట. సో, ఈ లెక్కన ఆమె ఎన్ని సార్లు డాక్టర్ దగ్గరికెళ్ళినా దే ఆర్ గుడ్ ఎట్ రిమూవింగ్. అంటే ఆ ట్యూమర్స్‌ని రిమూవ్ చేయడంలో వాళ్ళు చక్కటి సిద్ధహస్తులు. అది బానే ఉంది. మళ్ళీ అవి తిరిగి ఫార్మ్ అవ్వకుండా ఉండాలి అంటే తను మారాలి. తనలో ఉన్నటువంటి ఆ కోపాన్ని డిజాల్వ్ చేయగలగాలి. తన ఫర్‌గివ్‌నెస్ మీద వర్కౌట్ చేయగలగాలి. సో, డాక్టర్స్ కేవలం వచ్చిన ఆ ట్యూమర్ గడ్డని మాత్రమే తీసివేయగలరు. కానీ రాబోయే వాటికి వాళ్ళేం చేయలేరు కదా! సో, ఈమె చెయ్యాలి ఏదైనా చేయగలిగితే. సో, తను అదే చెప్తున్నారనమాట. సమ్‌టైమ్స్ వి వుడ్ రాదర్ డై థాన్ చేంజ్ అవర్ ప్యాటర్న్స్. సో, మనం ఏంటంటే కొన్ని సార్లు ఆహ్, అంటే కొంతమంది ఏదైనా ప్రాబ్లమ్ వస్తే గనక దాన్ని దాని వైపుగా ఏదైనా సిన్సియర్‌గా ఎఫర్ట్స్ పెడతారనమాట. వాళ్ళ లైఫ్ స్టైల్ మొత్తాన్ని చేంజ్ చేసేసుకుంటారు. చాలా డిసిప్లిన్ అయిపోతారు. ఏదైనా ఒక చిన్న ప్రాబ్లమ్ వస్తే దాన్ని అన్ని విధాలుగా చాలా చక్కగా టాకిల్ చేస్తారు. కొంతమంది ఎంత ప్రాబ్లమ్ వచ్చినా గాని వాళ్ళు మారడానికి సిద్ధంగా ఉండరు యాక్చువల్‌గా.
నేను ఒక ఒక ఆవిడనమాట చాలా విపరీతమైన బాధని అనుభవిస్తున్నారు తనకి. తనకి రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట. అయితే నేను మెడిటేషన్ గురించి చెప్పానన్నమాట తనకి. లేదమ్మా అహా! వాళ్ళ హస్బెండ్ తను యాక్చువల్‌గా ఆయుర్వేదిక్ డాక్టర్ అన్నమాట. చాలా మోస్ట్ రెనౌన్డ్ ఆయుర్వేదిక్ డాక్టర్. ఆవిడేమో అసల చాలా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. యాక్చువల్‌గా ఏంటంటే తనకి చేతులు, కాళ్ళు కూడా వంకర పోతాయన్నమాట. సో, అయితే నేను ఆవిడకి మెడిటేషన్ చెప్తే ఆవిడ చేయడానికి అసలు సిద్ధంగా లేరు. లేదమ్మా నాకంత ఇంట్రెస్ట్ లేదు అని చెప్పేసి అన్నారన్నమాట. ఏంటి అంటే మా వారు చాలా చెప్తారు కానీ ఎన్నో పంచకర్మ చికిత్సలు నా మీద చేస్తూ ఉంటారు. కానీ నాకేంటోనమ్మా నేను ఆ తిండిని కంట్రోల్ చేసుకోలేను. నాకేం మెడిటేషన్ చేయబుద్ధి కాదు అని చెప్పేసి చెప్తున్నారన్నమాట ఆవిడ. సో, నాకప్పుడు అనిపించింది. ఓహ్! కొంతమందికి మారడానికి సిద్ధంగా ఉండరు. ఏదైనా అయిపోని, ఏదైనా గాని ఇక అసలు అన్నీ వదిలేస్తారనమాట ఇక వాళ్ళు. సో, ఆవిడ అదే చెప్తున్నారు. సమ్ టైమ్స్ వి వుడ్ రాదర్ డై. చనిపోవడానికైనా సిద్ధపడతాం కానీ, మన యొక్క ప్యాటర్న్స్ మనలో ఉన్నటువంటి ఆ నెగెటివ్ ఎమోషన్స్‌ని మాత్రం బయటికి వదలడానికో, మనల్ని మనం మార్చుకోవడానికి మాత్రం సిద్ధంగా ఉండరు కొంతమంది అని చెప్తున్నారనమాట. అండ్ వి డూ. ఐ హావ్ నోటీస్డ్ మెనీ పీపుల్ వుడ్ రాదర్ డై థాన్ చేంజింగ్ దేర్ ఈటింగ్ హ్యాబిట్స్. కొంతమంది అంటే ఆఖరికి చనిపోవడానికే సిద్ధపడతారు గానీ, వాళ్ళు తినే ఫాస్ట్ ఫుడ్‌ను అంటే కొంతమంది వాళ్ళ డైటరీ హ్యాబిట్స్ వల్ల కూడా కొన్ని ప్రాబ్లమ్స్ తెచ్చుకుంటారు కదా! అనవసరమైన బాగా అడ్డదిడ్డమైన ఫుడ్ తింటూ ఉంటే ఏమవుతుంది? ఎంత కాలమని బాడీ భరించగలదు? ఎంతో కొంత కాలానికి తప్పకుండా ఏదో ఒక అనారోగ్యం వస్తుంది. సో, ఆ అనారోగ్యం వచ్చినప్పటికీ కూడా వాళ్ళు మేలుకోకుండా ఇంకా నేను మార్చుకోలేను. నేను ఇలాగే తింటూ ఉంటాను అంటే గనక ఏమవుతుంది? ఆ రోగం కాస్త ముదిరి వాళ్ళు చనిపోయే స్థితి దాకా కూడా రావచ్చు. కొంతమంది ఆ చనిపోవడానికనే సిద్ధపడతారు కానీ వాళ్ళ ఈటింగ్ హ్యాబిట్స్‌ని మార్చుకోవడానికి సిద్ధపడరు అని చెప్తుందనమాట. దిస్ ఈస్ వెరీ డిస్టర్బింగ్ వెన్ ఇట్ హ్యాపెన్స్ టు సమ్‌వన్ వి లవ్ అండ్ వి ఆర్ అవేర్ ఆఫ్ ఆల్టర్‌నేట్ చాయిసెస్ దే కుడ్ మేక్. సో, ఎస్పెషల్లీ మన జీవితంలో మనం ఎంతో అమితంగా ప్రేమించే వారు గనక ఈ విధంగా చేశారనుకోండి, అంటే వారికి మనం ఎన్నో సార్లు చెప్తూ ఉంటాం. "నీకీ ప్రాబ్లమ్ వచ్చింది కదా! దీన్ని ఈ విధంగా టాకిల్ చేయొచ్చు. ఇది చాలా ఎఫెక్టివ్ మెథడ్" అని చెప్పి మనం ఎంతో వాళ్ళకి ప్రేమగా నచ్చచెప్తూ ఉంటాం అనమాట. కానీ వాళ్ళేంటంటే చావడానికే సిద్ధపడుతూ ఉంటారు కానీ, వాళ్ళని వాళ్ళు మార్చుకోవడానికి సిద్ధపడరనమాట. సో, ఇది ఎస్పెషల్లీ ఇటువంటి మొండితనము మనం బాగా దగ్గరగా ఉండి మనం ప్రేమించే వాళ్ళలో గనక ఇటువంటి ఆహ్, అంటే ఇటువంటి మొండితనం, పెంకితనం చూస్తుంటే గనక మనకి చాలా బాధనిపిస్తుంది అని చెప్తున్నారనమాట. నో మ్యాటర్ వాట్ చాయిసెస్ వి మేక్, దే ఆర్ ఆల్‌వేస్ రైట్. ఓకే. They are always right for us. There is no blame. Even if we leave the planet, we all leave the planet in time and we'll all find a way to do it at the right time for us. సో, వాళ్ళు గనక మన మాట వినకపోయినా కానీ, వారి మీద ఎటువంటి కోపము వద్దు అని చెప్పేసి చెప్తున్నారనమాట. అసలు ఎవ్వరిని బ్లేమ్ చేయడానికి లేదు. వారు ఎలా ఉన్నా, వారి వారి ఈటింగ్ హాబిట్ అంటే ఏదైనా ప్రాబ్లమ్ తెచ్చుకుని వారి ఈటింగ్ హాబిట్సో వాళ్ళు మార్చుకోవాల్సింది మార్చుకోకపోయినా కానీ, వాళ్ళని బ్లేమ్ చెయ్యవద్దు. వాళ్ళెలా ఉండాలో వాళ్ళలాగే ఉన్నారు. దే ఆర్ రైట్ ఫర్ అస్. సో, ఏంటి అంటే ఈవెన్ వాళ్ళు చనిపోవడానికి సిద్ధపడి వాళ్ళు చనిపోయినా కానీ, ఎందుకు అంటే ఏదో ఒక రోజులో అందరూ చనిపోయే వాళ్ళమే. మన మన టైం వచ్చినప్పుడు మనము పోతాము. సో, ఎవ్వరి గురించి కూడా అంటే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ పట్ల ఎవ్వరి పట్ల కూడా మనం ఏ బ్లేమ్ చేయాల్సిన నెసెసిటీ లేదు. ఎవరు ఎలా ఉండాలో వాళ్ళు సరిగ్గానే ఉన్నారు. సో, వినేవాళ్ళు వింటారు, వినని వాళ్ళు వినరు. దట్స్ ఫైన్ అని చెప్తున్నారనమాట ఆవిడ. Again, we don't have to blame ourselves for failing or doing it wrong. We don't have to feel guilty. There is no blame. No one has done it wrong. A person does the best he or she knows how to with the understanding and the awareness that is available. అలా సో ఏంటి అంటే మన తోటి వారు మనల్ని ఎంతో ప్రేమించేవారు వాళ్ళు గనక ఆహ్, మనం చెప్పింది వినక అండ్ వాళ్ళు చావు దాకా కొని తెచ్చుకొని ఆఖరికి చనిపోయారే అనుకోండి. ఏదైనా ఒక ప్రాబ్లమ్‌తోని చనిపోయారే అనుకోండి. ఎప్పుడు కూడా మిమ్మల్ని మీరు బ్లేమ్ చేసుకోవద్దు. అరెరే! నేనింకా కొంచెం చెప్పుంటే బావుండేది. వాళ్ళతో చెప్పించుంటే బావుండేది. ఇలా చేసుంటే బావుండేది. అలా చేసుంటే బావుండేది. వాళ్ళు చనిపోయేదాకా వచ్చారు. నా కళ్ళ ముందే వాళ్ళు చనిపోయారు. నాకన్నీ తెలుసు. అయినా గాని వాళ్ళకి హెల్ప్ చేయలేకపోయానని కూడా మిమ్మల్ని మీరు బ్లేమ్ చేసుకోవద్దు అని చెప్తున్నారనమాట. ఇక్కడ బ్లేమింగ్ గేమ్ అనేది లేదు. ఆల్‌మోస్ట్ తను సెల్ఫ్ లవ్ గురించి చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు కదా! సో, ఏంటంటే ఇక్కడ బ్లేమ్ గేమ్ అనేది ఎక్కడా లేదనమాట. మన పక్కన వాళ్ళు విన్నా, వినకపోయినా అదసలు మన మిస్టేక్ కానే కాదు. అది. సో, ఏంటంటే ఎవరు ఎంత బెస్ట్ వేలో చెప్పగలుగుతున్నారో, వాళ్ళంత బెస్ట్ వేలో పక్కన వాళ్ళకి చెప్పడానికి ప్రయత్నించారు. అండ్ థిస్ ఈస్ ఫైన్. ఇంకా వాళ్ళు వినకపోతే అది పర్వాలేదు. వాళ్ళని కూడా బ్లేమ్ చేయకండి. మిమ్మల్ని మీరు బ్లేమ్ చేసుకోకండి. అది. Remember, we all have power within us. We all have come here to learn certain lessons. Our higher selves
know our destiny in this lifetime. And what we learn in order to move forward in our evolutionary process, there is never any wrong way. There just is. సో ఏంటి అంటే ప్రతి ఒక్కళ్ళలో కూడా మనలో ఒక శక్తి అనేది దాగి ఉంది. మనము ప్రతిసారి కూడా ఒక జన్మ తీసుకొని వచ్చేటప్పుడు మనం కొన్ని సర్టెన్ లైఫ్ లెసన్స్‌ని నేర్చుకోవడానికి వస్తాం అన్నమాట. ఇక్కడ నాకోటి గుర్తొచ్చింది యాక్చువల్‌గా. ఏంటి అంటే మనం పీహెచ్‌డీ అప్పుడు థీసిస్ సబ్మిట్ చేసేటప్పుడు ఒక ఒక ఎక్స్‌పెరిమెంట్ గురించి థీసిస్ సబ్మిట్ చేశామనుకోండి. ఒక ఎక్స్‌పెరిమెంట్ చేసినప్పుడు దానికి మనం ఎక్స్‌పెక్ట్ చేసిన రిజల్ట్ రాకుండా కంప్లీట్‌గా అపోజిట్ నెగెటివ్ రిజల్ట్స్ వచ్చినాయనుకోండి. అసలది సక్సెస్ కాలేదన్నమాట. అది కంప్లీట్‌గా ఫెయిల్ అయింది. సో, దాన్ని కూడా మనం పీహెచ్‌డీ థీసిస్ కింద సబ్మిట్ చేస్తాం. దాన్ని కూడా యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకు అంటే అది వేరే వాళ్ళకి మార్గదర్శకం అన్నమాట. ఎలా అంటే నువ్వు ఈ విధంగా ఈ మెథడ్‌లో ఈ పర్టిక్యులర్ ఇంగ్రీడియెంట్స్ యూజ్ చేసి నువ్వు గనక ఎక్స్‌పెరిమెంట్ చేస్తే నువ్వు ఖచ్చితంగా ఫెయిల్ అవుతావు అని ఒక మార్గదర్శకంగా అది కూడా ఉపయోగపడుతుందని చెప్పి, ఈవెన్ నెగెటివ్ రిజల్ట్ ఉన్న థీసిస్‌ని కూడా వాళ్ళు సబ్మిట్ చేయించుకుంటారనమాట. అది కూడా ఇట్స్ ఎ గుడ్ థీసిస్ కింద కన్సిడర్ చేస్తారు. ప్రతిసారి పాజిటివ్ రిజల్టే రానవసరం లేదనమాట పీహెచ్‌డీ థీసిస్‌లో. అలాగే సో, మనం ఏం చేస్తూ ఉంటామంటే, మన ఆత్మ ఎప్పుడు కూడా అంటే, మన ఆత్మ ఒక సోల్ ప్లాన్ యేసుకొనొచ్చింది. నేను ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాను. దీని నుంచి ఈ లెసన్స్ నేర్చుకుంటాను. తద్వారా నేను తోటి వారికి ఇలా ఇలా హెల్ప్ చేస్తాను. నాలో ఈ క్వాలిటీస్‌ని ప్రేమ అనే క్వాలిటీ, పేషెన్స్ అనే క్వాలిటీని నేను పెంచుకుంటున్నాను అని చెప్పి ఒక లైఫ్ లెసన్ తెచ్చుకొనొస్తాం కదా! ఆ లెసన్స్ ఏమేమైతే జ్ఞానం ఏదైతే నేర్చుకుంటున్నామో, అది హయ్యర్ సెల్ఫ్‌కి మనం ఎప్పటికప్పుడు పంపిస్తూ ఉంటాం అన్నమాట. మన పూర్ణాత్మకి. మీరు 'ఆత్మాయణం' పుస్తకం గనక మీకు తెలిస్తే యాక్చువల్‌గా ఇది చాలా క్లియర్‌గా అర్థమవుతదనమాట. 'ఆత్మాయణం' పుస్తకంలో రాస్తారు. యాక్చువల్‌గా ఏంటి అంటే ఆహ్, ఆహ్, అంటే మనకి ప్రతి ఒక్కళ్ళకి ఒక్క ఆత్మ ఉంటుందనమాట. ఒక శరీరంలో ఒక్క ఆత్మ మాత్రమే ఉంటుంది. కాకపోతే జంతు సామ్రాజ్యానికొచ్చేసరికి ఏమవుతదంటే 10,000 ఎలకలకు ఒక ఆత్మ ఉంటదనమాట. 10,000 ఎలకలకి ఒక ఆత్మ. సో, ఏంటి అంటే, ఇప్పుడు 10,000 ఎలకలుంటాయి. ఒక గుంపుగా ఉన్నాయనుకోండి. ఒక పర్టిక్యులర్ లేదంటే గనక ఒక ఒక పర్టిక్యులర్ ఏరియాలో అవి తిరుగుతున్నాయనుకోండి. ఆ ఎలక అనేది ఒక మనిషితో ఏదన్నా ఇబ్బంది ఫేస్ చేసిందనుకోండి. అమ్మో! ఈ స్పీషీస్ వాళ్ళు చాలా డేంజర్ అని చెప్పి ఇన్ఫర్మేషన్ ఆ పూర్ణాత్మకు పంపిస్తదనమాట. వెంటనే ఆ 10,000 ఎలకలు అలర్ట్ అయిపోతాయన్నమాట. అంటే ఏంటి ఒక్క ఎలక మాత్రమే అది ఇబ్బంది ఫేస్ చేసింది. కానీ అది పంపించిన ఇన్ఫర్మేషన్ వలన ఆ 10,000 ఎలకలు కూడా ఇమ్మీడియేట్‌గా అలర్ట్ అయిపోయాయన్నమాట. సో, మనం కూడా ఏంటి అంటే, మనం 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 ఆలోచించేది, మనం నేర్చుకునే ప్రతి జ్ఞానము, అది తప్పు కావచ్చు, రైట్ కావచ్చు. ప్రతి ఒక్క ఫీలింగ్‌ని, ప్రతి ఒక్క జ్ఞానాన్ని కూడా మనం ఆ హైయర్ సెల్ఫ్‌కి పంపిస్తూ ఉంటాం అన్నమాట. తద్వారా అందుకే గ్రూప్ కాన్షియస్‌నెస్ అంటారు. అంటే ఏంటి? మనం సమూహంగా బతుకుతున్నాం. ఇండియా ఈస్ ఎ కంట్రీ అన్నమాట. సో, ఈ కంట్రీలో ఉన్న జనాభా మొత్తం కూడా మన కల్చర్ గురించి, మన ట్రెడిషన్స్ గురించి, మనకున్న కొన్ని నమ్మకాలుంటాయి కదా! సో, అవన్నీ కూడా మనందరం కలిపి కామన్‌గా షేర్ చేసుకుంటూ ఉంటాం అన్నమాట. ఆ ఇన్ఫర్మేషన్ అంతా, నాలెడ్జ్ అంతా. సో, ఆవిడ ఇదే చెప్తున్నారు. ఏంటంటే మనము ఒక ఒక అవర్ హైయర్ సెల్ఫ్స్ నో అవర్ డెస్టినీ ఇన్ థిస్ లైఫ్ టైమ్ అండ్ వి లెర్న్ ఇన్ ఆర్డర్ టు మూవ్ ఫార్వర్డ్ ఇన్ అవర్ ఎవల్యూషనరీ ప్రాసెస్. దేర్ ఈస్ నెవర్ ఎనీ రాంగ్ వే అండ్ దేర్ జస్ట్ ఈజ్. సో, ఏంటి అంటే మన హైయర్ సెల్ఫ్ అండ్ మన డెస్టినీ ఏంటో తెలుసు. ఈ లైఫ్ టైమ్‌లో మనం ఏం నేర్చుకుంటామో అండ్ ఏం నేర్చుకోవడానికొచ్చామో మనకు తెలుసు. సో, ఏంటి అంటే ఈ ఈ హలో మేడం. ఆ! హలో మేడం. సో, ఏంటి అంటే ఆహ్, అది మనం వేసే అడుగులు పక్కన వాళ్ళకి తప్పనిపించినా, మనకి తప్పనిపించినా అది ఏదైనా కానీ, అది ఎలా జరగాలో అది అలా జరుగుతుంది అని చెప్పేసి అంటున్నారనమాట. ఏది రైట్ కాదు, ఏది రాంగ్ కాదు. ఎవరి జీవితం కూడా రైట్ కాదు, ఎవరి జీవితం కూడా రాంగ్ కాదనమాట. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ లెసన్స్‌ని నేర్చుకుంటూ దానిలోంచి జ్ఞానం తెచ్చుకుంటూ అండ్ మనం ఏంటంటే ముందుకు సాగిపోతూ ఉండాలి. వి ఆర్ ఆల్ ఆన్ ఎండ్‌లెస్ జర్నీ త్రూ ది ఎటర్నిటీ. ఓకే. అండ్ వి హావ్ లైఫ్ టైమ్ ఆఫ్టర్ లైఫ్ టైమ్. వాట్ వి డోంట్ వర్క్ ఇన్ థిస్ లైఫ్, ఐ బిలీవ్ వి విల్ వర్క్ ఔట్ ఇన్ ది అదర్. సో, ఏంటి అంటే మనం అంటే యాక్చువల్‌గా ఏంటి అంటే మనకి ఆది, అంతము అన్నది ఒక జీవితంలో చెప్పరనమాట. మన ఆత్మ ఎక్కడ పుట్టింది, ఎక్కడి నుంచి వర్క్ చేసుకుంటూ, ఎన్ని జన్మలు తీసుకుంటూ ఫైనల్‌గా భగవంతుడిలోకి చేరేదాకా కూడా ఎన్ని జన్మలు తీసుకుంటుంది, అది అంతమనమాట. ఆది ఎక్కడ మన సోల్ పుట్టింది ఆది అవుతుందనమాట. సో, ఇలాగ అనేక జన్మలలో అనేక విషయాలు నేర్చుకుంటూ, ఆత్మ పురోగతి చెందుతూ వెళ్ళిపోతూనే ఉంటుందనమాట. ఒకవేళ ఈ పర్టిక్యులర్ జన్మలో ఏదైనా ఒక లక్షణం గురించి నేర్చుకోవట్లేదనుకోండి, అది మరుసటి జన్మలో ఖచ్చితంగా మనం నేర్చుకునే తీరుతామనమాట. సో, ఏవేవైతే మనం కంప్లీట్‌గా ఆ భగవంతునిలోకి చేరాలి. ఆహ్, ఏ అంటే
ఆ భగవంతునిలోకి చేరడానికి ఏవేవైతే లక్షణాలు కలిగి ఉండాలో, ఆ అన్ని లక్షణాలని కూడా మనం అనేక జన్మలు తీసుకొని మనం నేర్చుకొని ఖచ్చితంగా వెళ్తాము. హలో ఓకే. మేడం. ఒక్క హలో. యాహ్! హలో. చెప్పండి. హలో.